పల్లా రాజేశ్వర రెడ్డి గారు, పల్లా పాయల్ శంకర్ గారు అడిగినటువంటి సూచనలు వాటికి సంబంధించి ముందుగా మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు రాష్ట్రంలో అందరం ప్రశాంతంగా ఉండడానికి కారణమవుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కు, అందులో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ అందరికీ కూడా అభినందనలు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. వారి శ్రమ ఈ రాష్ట్ర అందరి యొక్క మంచి ప్రశాంతత ఉండడానికి కారణమవుతుంది కాబట్టి వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. అంశం 2 వచ్చేటప్పటికీ వీరు ప్రమోషన్స్కు సంబంధించిన అంశం మీద మాట్లాడిన అధ్యక్ష, నేను స్పష్టంగా జవాబులో కూడా చెప్పడం జరిగింది. వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఖాళీలు వస్తాయో దాని ప్రకారంగా ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుంది. వేకెన్సీలు లేనప్పుడు వారికి సంబంధించినటువంటి ఎటువంటి ఆర్థికపరమైన నష్టం జరగద్దని మరి 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, మరి దాని తదుపరి 18 సంవత్సరాలు, 24 సంవత్సరాలకు సంబంధించిన సర్వీస్ చేసినటువంటి వాళ్ళకు ఆర్థిక పరంగా ఏదైతే లబ్ధి రావాలో ఆ లబ్ధి చేరే విధంగా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది అధ్యక్ష. దానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేదని గౌరవ సభ్యుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ కానిస్టేబుల్కు కానీ పోలీసులు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు, వేకెన్సీ అరేంజ్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రమోషన్ అప్లికేబుల్ అవుతుంది అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దాని తదుపరి ఈరోజు మరి గౌరవ మాజీ హోంమంత్రి గారు పోలీసులకు సంబంధించినటువంటి 2009 బ్యాచ్, అదేవిధంగా 91, 95, 96 బ్యాచ్లకు సంబంధించి నాగరాజు గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. గతంలో మరి వారికి కూడా తెలుసు, హోంమంత్రిగా జోనల్ వైజ్ అక్కడ రిక్రూట్మెంట్ జరిగినటువంటి పరిస్థితి, అక్కడ స్టాఫ్ అక్కడ క్యాడర్ స్ట్రెంత్ ప్రకారంగా ఉండేటటువంటి పోస్టులు, దాని ఆధారంగా వేకెన్సీ అరేంజ్ అయినప్పుడు వచ్చేటువంటి ప్రమోషన్ సిస్టమ్ అంతా కూడా పారదర్శకంగా జరుగుతుంది. మాజీ హోంమంత్రి వారికి చాలా స్పష్టత ఉంది. తప్పకుండా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడ క్లియర్ వేకెన్సీ ఉందో దానికి సంబంధించి వెంటనే డిపిసిలను కూర్చోమనడం కానీ, ప్రమోషన్కు సంబంధించినటువంటి వ్యవస్థల్ని వెంటనే నిర్ణయాలు తీసుకొని ఎక్కడ కూడా జాప్యం లేకుండా, అందరూ కూడా తెలుసు, ఎందుకంటే ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ, ఒక పద్ధతి ప్రకారంగా ఏ ప్రభుత్వం ఉన్నా దానికి ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా హోంగార్డులకు సంబంధించిన అంశాల లోపల అందరం వారందరికీ పట్ల కూడా ఎప్పటికప్పుడు అనేక సమస్యలు ఏ ప్రభుత్వం ఉన్నా వారిని హక్కున చేర్చుకొని వారు చేస్తున్న సేవలకు అనుగుణంగా వారికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా మేము ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేటువంటి మాట ఈ సందర్భంగా చేస్తామనేటువంటి మాటని మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి ప్రభుత్వం రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా 100%గా పాజిటివ్గా డిస్కషన్ తీసుకుంటుంది. ఎక్కడ కూడా దాని పట్ల వ్యతిరేకత అవసరం. ఈరోజు రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రిక్రూట్మెంట్ చేసినా చేయకపోయినా వాళ్ళ ఆలోచన ఎందుకో తెలియదు, కానీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అప్పుడు ఫస్ట్లో జరిపారు. దాని తర్వాత ఇప్పుడు కూడా మేము వచ్చిన తర్వాత కూడా కొంత కానిస్టేబుల్ జరిపినా రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి ఇది ఒక నిరంతర ప్రక్రియ. తప్పకుండా మేము ఆ కార్యక్రమం చేస్తామనేటువంటి మాట మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు కూనంనేని సాంబశివరావు గారు అడిగినట్టుగా షిఫ్ట్ సిస్టానికి సంబంధించిన అంశం వస్తే మరి పోలీసులు తప్పకుండా దానికి సంబంధించి ఆలోచన చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్ వాళ్ళు రివ్యూ చేస్తాం. టీఏడిఏలకు సంబంధించి తప్పకుండా తెలుసు, అందరికీ తెలుసు, ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ నేను మీ ద్వారా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమానంగా టీఏడిఏలకు సంబంధించినటువంటి ఆలోచన చేస్తాం. హెల్త్ స్కీమ్ సంబంధించి కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చినటువంటి హెల్త్ పథకం ప్రకారంగా అందరికీ ఆరోగ్య పరిరక్షణ తీసుకున్నట్టు చర్యలు తీసుకుంటాం. కొత్తగా ఇందిరమ్మ భద్రత కింద కూడా కుటుంబాలకు ఎక్స్గ్రేషియాకు సంబంధించి కూడా మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా యాక్సిడెంటల్గా జరిగితే తప్పకుండా వారు ₹1,00,00,000 ఇచ్చే విధంగా కూడా ఈ మధ్యలో నిర్ణయం తీసుకోవడం జరిగి, మొన్ననే ఈ మధ్య సింగరేణి ఇతరత్ర జరిగినటువంటి దుర్ఘటనలలో 2 చనిపోతే వారికి కూడా ₹1,00,00,000 ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసుకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఫీల్డ్ మీద ఉన్నటువంటి ఎక్కడైనా ఏదైనా సమస్య, ఇటీవల ఏదైనా నిజామాబాద్ సంఘటన జరిగితే కూడా కుటుంబాన్ని ఆదుకోవడానికి అట్లా ఎప్పటికప్పుడు నిరంతర ప్రజాస్వామ్యంలో ప్రజాసేవలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మేము అది చెప్తా తప్పకుండా మరి నేను వాళ్ళకు సంబంధించిన అంశం మీద పార్టీ చేస్తామనే మాట మనవి చేస్తాను. తర్వాత ఇక్కడ ఆంధ్ర పోలీసులో ఇక్కడ పోలీసులో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికారుల కమిటీ ఉంది. అధికారుల కమిటీకి సంబంధించి ఈ యొక్క అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా
మరి ఆ బదిలీలో ఎక్కడైతే ఆంధ్ర పోలీస్ ఇక్కడ పోలీస్ అక్కడ ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆలోచన చేస్తామనేటువంటి మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. తప్పకుండా, ఎందుకంటే మరి హోంగార్డు చనిపోయినా, కానిస్టేబుల్ చనిపోయినా, పోలీసులు శాంతి భద్రతల్లో మన ప్రజల సంరక్షణ కోరుకుంటున్నారు కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించిన అన్ని రకాల విషయాల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హోంశాఖ మంత్రి ప్రత్యేకమైన శ్రద్ధతో అన్ని రకాల అంశాలు తీసుకుంటారని మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలంగాణ ప్రజానికం తెలియజేస్తూ, అదొక రిక్రూట్మెంట్ నుంచే సీనియారిటీ పాలసీ అనేటువంటిది తప్పకుండా GAD ద్వారా కానీ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కూడా పరిశీలన చేయమని చెప్పి కోరుతా. తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఇదొక రెగ్యులర్ ప్రాసెస్. ఇప్పుడున్న దానికంటే కొంత రిఫార్మ్ చేయాలన్నప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా వారికి ఈ రిక్రూట్మెంట్ పాలసీ లోపల ఏం మార్పులు చేయగలుగుతామో అందరూ ఆమోదయోగ్యంగా డిస్కషన్ ఒక పారదర్శకంగా చేసేటువంటి ప్రయత్నం చేసి మాట్లాడుతూ జరుగుతుంది. అధ్యక్ష, ఎవరైతే ప్రాణాలు తెగించి మరి కొంత పోరాటం చేస్తారో వారికి ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్ సిస్టమ్ కూడా ఉండే. ఇప్పుడు అటువంటి జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు కూడా మనమే అందరు అభినందిస్తూ ఉంటాం, కొంత జాగ్రత్త చూస్తాం. మొన్న ఈ మధ్యలో మనం బోనాల జాతర అప్పుడు కొంత ఒక పేషెంట్ వస్తే హాస్పిటల్ ఎక్కడో లేదా మ్యాచ్ జరుగుతున్నప్పుడు కింద పడితే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్, SIలు లేదా ఇతరత్రులు ఏ విధంగా రిస్క్ తీసుకొని అక్కడ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను మరొకసారి మీ ద్వారా, ఈ సభ ద్వారా తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ కొంత ప్రమోషన్ సిస్టంలో రిక్రూట్మెంట్ నెంబర్ ఎక్కువ జరుగుతుండడం వల్ల, వేకెన్సీస్ అరేంజ్ కాకపోవడం వల్ల ప్రమోషన్లో కొంత జాప్యం జరుగుతుండొచ్చు. కానీ ప్రమోషన్ ద్వారా వచ్చే లబ్ధి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటిది ఎక్కడ కూడా ఈ సీనియారిటీ ఇయర్ క్రాస్ కాగానే వాళ్ళకి అప్లికేబుల్ అయ్యే విధంగా జీవోస్ కూడా తీయబడ్డాయనేటువంటి మాట మనం చేస్తూ, మరొకసారి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ హోంశాఖకు సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి వారు దీన్ని పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం అంతా కూడా ఇందుకు సంబంధించి పోలీసుల సంక్షేమము, రాష్ట్ర శాంతి భద్రతలు అనేటువంటి ప్రాధాన్యతకు వచ్చేటప్పటికీ ఎక్కడ కూడా మరి లేదు. ఈ మధ్యలో మీకు తెలుసు, నిజామాబాద్లో 17వ తారీఖు మొన్న 25వ నెలలో జరిగినప్పుడు అక్కడ ఒక చనిపోయినటువంటి ఒక పరిస్థితి తెలుసు. వారికి ఉద్యోగం ఇవ్వడము, అటువంటి మనోధైర్యాన్ని కల్పించేటువంటి విధంగా కూడా ప్రయత్నం చేస్తామనేటువంటి మాట కూడా మీ ద్వారా ఈ సందర్భంగా మనం చూస్తే, మరొక్కసారి ఎవరికి పోలీసులకు సంబంధించినటువంటి కుటుంబాలు వాళ్ళ పాత బకాయిలు కావచ్చు, లేకపోతే ఆరోగ్యం కావచ్చు, అన్ని రకాల అంశాల లోపల ఈ ప్రభుత్వం పూర్తి రకంగా మరి బాధ్యతగా ఉంటుంది అనేటువంటి మాట మీ ద్వారా మనం చేస్తున్నాం.